బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. దువా అల్లాహకు మాత్రమే చేయాలి. దువా చేయవలసింది కేవలం ఒకే ఒక్క అల్లాహకు మాత్రమే. ఎందుకంటే ప్రతిరోజు మనం నమాజులో ఓ అల్లాహ్, మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాము, సహాయం కొరకు నిన్ను మాత్రమే వేడుకుంటాము అని వాగ్దానం చేస్తున్నాం. కనుక వాగ్దానం ప్రకారం మనం అల్లాహకు మాత్రమే దువా చేసుకోవాలి. తన తరపున ప్రపంచ ప్రజలకు ఈ సందేశం అందజేయమని అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఖురాను గ్రంథంలో ఈ విధంగా చెప్పాడు. ఓ ప్రవక్త, నా దాసులు నా గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలో ఉన్నానని, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని నువ్వు వారికి చెప్పు. కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసా వహించాలి, నన్ను విశ్వసించాలి. ఈ విషయం నీవు వారికి తెలియచేయి. తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగలుగుతారు. మరోచోట అల్లాహ్ స్వయంగా ఇలా ప్రకటిస్తున్నాడు: మీరు నన్నే ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా ఆరాధన పట్ల గర్వ అహంకారాలు ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించటం ఖాయం. దువా చేసుకునేందుకు ఎవరైనా అర్హులే. మానవులందరూ, వారు మంచివారైనా పాపాత్ములైనా, అందరూ నేరుగా అల్లాహను ప్రార్థిస్తూ ఉండాలి. మేము పాపాత్ములము, అల్లాహ్ మా ప్రార్థనలను ఆమోదిస్తాడా అని సందేహంలో ఉండిపోరాదు. ఎందుకంటే పాపాత్ముల ప్రార్థనలను అల్లాహ్ ఆమోదించడన్న మాట ఎంత అవాస్తవమో, పుణ్యాత్ముల ప్రతి వేడుకోలును అల్లాహ్ అంగీకరిస్తాడు అన్న భావన కూడా అంతే అసత్యం. నూహు అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతటి గొప్ప దైవ ప్రవక్తలు చేసిన కొన్ని ప్రత్యేక ప్రార్థనలను కూడా అల్లాహ్ ఆమోదించలేదు. మరోవైపు బనీ ఇస్రాయిల్ కాలంలో 100 హత్యలు చేసిన ఒక పాపాత్ముడు పశ్చాత్తాపం చెందగా అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. పశ్చాత్తాపం కూడా ఒక రకమైన ప్రార్థనే కదా. దీని ద్వారా తెలిసింది ఏమిటంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా నేరుగా అల్లాహను ప్రార్థిస్తూ ఉండాలి. దాసులు కనపరిచే పశ్చాత్తాపాన్ని బట్టి అల్లాహ్ వారి ప్రార్థనలను అంగీకరిస్తాడు లేక త్రోసిపుచ్చుతాడు. అంతేకాని ప్రార్థించేవాడు పుణ్యాత్ముడా పాపాత్ముడా అని చూడడు. అనంత కరుణామయుడైన అల్లాహ్ ఆకాశాల నుంచి ఏమని ప్రకటిస్తున్నాడో చూడండి: ఓ నా దాసులారా, మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నిటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. మీ దువాలు స్వీకరించబడటం లేదని నిరాశ చెందకండి. ఎందుకంటే మీ దువాలు 3 రూపాల్లో బహుశా ఏదో ఒక రూపంలో స్వీకరించబడి ఉండవచ్చు. మొదటి రకం, దువా చేసిన వెంటనే, అంటే 1 నెలలోనో 1 సంవత్సరంలోనో సమీప కాలంలోనో సుదీర్ఘ కాలంలోనో ఎప్పుడైనా అది తప్పక నెరవేరవచ్చు. రెండో రకం, అల్లాహ్ ఆ దువాను మీ పరలోక నిధిగా భద్రంగా దాచి ఉంచవచ్చు. మూడవ రకం, ఆ దువా మూలంగా భవిష్యత్తులో మీపై రాబోయే ఆపదను తొలగించాలని నిర్ణయం చేసి ఉండవచ్చు. ఈ 3 రూపాల్లో బహుశా ఏదో ఒక రూపంలో మీ దువా స్వీకరించబడి ఉండవచ్చు. ఏ ముస్లిం అయినా పాపం, బంధువులు విడిపోవటం లాంటి దురుద్దేశాలేవీ లేకుండా ప్రార్థన చేస్తే అల్లాహ్ అతని కోసం పైన తెలిపిన 3 రకాల్లో ఏదో ఒక రకంగా అల్లాహ్ అతని ప్రార్థన స్వీకరిస్తాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రబోధించారు. అలాగే దువా చేయటానికి కొన్ని షరతులు ఉన్నాయి. చిత్తశుద్ధి, ఒక్క అల్లాహ్నే ప్రార్థించాలి. ఖురాన్లో ఇలా అనబడింది: మీరు మీ ధర్మాన్ని అల్లాహ్ కొరకు ప్రత్యేకించుకొని అల్లాహ్ను వేడుకోండి. రెండోది ఏకాగ్రత. పూర్తి ఏకాగ్రతతో మనసుని అల్లాహ్ మీద లగ్నం చేసుకుని ప్రార్థించాలి. పరధ్యానంతో ఉంటూ చేసేవారి ప్రార్థనలను అల్లాహ్ ఆమోదించడు. మూడోది వినమ్రత, అణుకువ. అల్లాహ్ సన్నిధిలో ప్రార్థించేటప్పుడు వినయ వినమ్రతలు, అణుకువ భావాలు ఉట్టిపడాలి. దివ్య ఖురాన్ ప్రబోధన: మీ ప్రభువును వేడుకోండి విలపిస్తూను గోప్యంగాను. ఖురాన్లో ఇలా చెప్పబడింది: పశ్చాత్తాపం చెంది విశ్వసించి సత్కార్యాలు చేసి
ఆపై సన్మార్గంపై స్థిరంగా ఉన్నవారిని నేను అమితంగా క్షమిస్తాను. అంటే మనిషి గతంలో తన వల్ల జరిగిన పాపాలపై మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందాలి, క్షమాభిక్షకై వేడుకోవాలి. అల్లాహను, ఆయన ప్రవక్తను, దైవ గ్రంథాలను, పరలోక దినాన్ని హృదయపూర్వకంగా విశ్వసించాలి. ఖురాన్ మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానానికి అనుగుణంగా ఆచరణలను సంస్కరించుకోవాలి. సత్కార్యాల మార్గంలో స్థైర్యాన్ని, నిలకడను ప్రదర్శించాలి. అప్పుడే అతని దువాను స్వీకరించబడటానికి అవకాశం ఉంటుంది. దువా ఎలా చేయాలి? దువా చేసే వ్యక్తి వజూ చేసుకొని ఉండటం ఉత్తమం. దువా చేసే చోటు కూడా పరిశుభ్రంగా ఉంటే మంచిది. చేతులెత్తకుండా అయినా దువా చేయవచ్చు, కానీ చేతులెత్తి దువా చేయటం సున్నత్. ఒకవేళ చేతులెత్తి దువా చేస్తున్నట్లయితే భుజాల వరకు పైకెత్తి దువా చేయాలి. దువా చేసేటప్పుడు అరచేతులు ముఖం వైపు ఉండాలి. మరియు దువాలో ఈ నియమాలు పాటించాలి. ముందుగా అల్లాహను స్తుతించండి. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పఠించండి. అంతకుముందు మీ వల్ల జరిగిన పాపాలను దువాలో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, పశ్చాత్తాపపడండి. మీ వల్ల పాపం జరిగిందని అల్లాహ్ సన్నిధిలో సిగ్గుపడుతూ వినమ్రంగా ఒప్పుకోండి. కేవలం అల్లాహ్ ముందే సుమా. అల్లాహపై పూర్తి నమ్మకంతో దువా చేయండి. పరిపూర్ణ ఏకాగ్రతతో అల్లాహయందే మనసును లగ్నం చేసుకుని దువా చేయండి. అల్లాహ్ నుంచి మీరు కోరుకుంటున్న విషయం చాలా ముఖ్యమైనదైతే దువా వచనాలను 3 సార్లు పలకండి. ముందు మీకోసం దువా చేసుకోండి. తర్వాత మీ తల్లిదండ్రుల కోసం, సోదరీ సోదరుల కోసం, ముస్లిం సమాజం కోసం దువా చేయండి. దువాను మీ వరకే పరిమితం చేయకుండా పరుల కోసం కూడా దువా చేయండి. సమగ్రమైన మంచి భావం కలిగిన దువాలు చేయండి. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన దువాలు చేయండి. మీకు కావలసింది చాలా చిన్న వస్తువు కదా అని అనుకోకండి. ఎంత చిన్న అవసరమైనా చివరికి దాన్ని తీర్చేవాడు అల్లాహే కనుక ప్రతి అవసరం కోసం అల్లాహ్ని వేడుకోండి. దువా చివర్లో ఆమీన్ పలకటం మర్చిపోకండి. దువా చివర్లో కూడా మరోమారు దరూదు పఠించండి. ఆ తరువాత అల్లాహ్ను మళ్లీ స్తుతిస్తూ దువాను ముగించండి. మొత్తం దువా ఇలా ఉండాలి: అల్లాహను స్తుతించండి. వీలైతే అల్లాహ్ యొక్క గొప్ప నామం ఇస్మే ఆజం కలిగిన ప్రార్థనా వచనాలు పలుకుతూ ప్రార్థన మొదలు పెట్టండి. ఇస్మే ఆజం కలిగి ఉండే దువా వచనాలు ఉదాహరణకు కొన్ని ఇక్కడ ఇవ్వబడుతున్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్లాహుమ్మ ఇన్నీ అలుక బి అన్నక అంతల్లాహ్ లా ఇలాహ ఇల్లా అంతల్ అహదుస్ సమదుల్లజీ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్ లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్ యా జల్ జలాలి వల్ ఇక్రామ్ యా హయ్యు యా ఖయ్యూమ్. తర్వాత దరూదు పఠించండి. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ్ ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ్ ఇన్నక హమీదుం మజీద్. తర్వాత పాపాల మన్నింపునకై ప్రార్థించండి. ఉదాహరణకు ఒక ప్రార్థన: అల్లాహుమ్మ ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ. ఇహలోకంలో పరలోకంలో మేలు జరగాలని దువా. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వఖినా అజాబన్నార్. తల్లిదండ్రుల కోసం సంతానం దువా. రబ్బిర్హమ్హుమా కమా రబ్బయానీ సగీరా. చదువు సంధ్యల్లో అభివృద్ధి కోసం దువా. రబ్బి జిద్నీ ఇల్మా. మంచి జీవిత భాగస్వామి, ఉత్తమ సంతానం కోసం. రబ్బనా హబ్లనా మిన్ అజ్వాజినా వజుర్రియాతినా ఖుర్రత ఆయునిన్ వజఅల్నా లిల్ ముత్తఖీన ఇమామా. సన్మార్గాన్ని, దైవ భీతిని కోరుకుంటూ అల్లాహుమ్మ ఇన్నీ అలుకల్ హుదా వత్తుకా వల్ అఫాఫ వల్ గినా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ 4 విషయాల నుండి శరణు వేడుకునేవారు. అల్లాహుమ్మ ఇన్నీ ఔజుబిక మినల్ అర్బై మిన్ ఇల్మిన్ లా యన్ఫా వమిన్ ఖల్ఫిన్ లా యఖ్షా వమిన్ నఫ్సిన్ లా తష్బా వమిన్ దుఆయిన్ లా యుస్మా
అల్లాహ్, నేను ఈ 4 విషయాల నుండి శరణు వేడుకుంటున్నాను. నిష్ప్రయోజనమైన విద్య నుండి, అంటే ఆచరణ లేని విద్య, దైవభీతి లేని హృదయం నుండి, ఆత్రం తీరని మనసు నుండి, అంగీకరించబడని ప్రార్థన నుండి, దిగులు, బలహీనత, పిరికితనం, పిసినారితనం, రుణబాధల నుండి శరణు వేడుకుంటూ చేసే దువా. అల్లాహుమ్మ ఇన్నీ ఔజుబికా మినల్ హమ్మి వల్ హుజ్ని వల్ అజిజి వల్ కస్లి వల్ బుఖ్లి వల్ జుబ్ని వజలైద్దైని వల్ గీబతిర్ రిజాలి. ఇంకా మీకు ఏమేం కావాలో అన్నీ మీరు మాట్లాడే భాషలోనే ప్రార్థించుకోండి. కానీ జాగ్రత్త, మీరు చనిపోవాలని కానీ లేక పరులకు హాని జరగాలని కానీ శాపనార్థాలు పెట్టకండి. అలా చేయటం పాపం. దువా చివర్లో ఆమీన్ అని పలకండి. మళ్ళీ దరూద్ పఠించండి. చివర్లో అల్లాహ్ను స్తుతిస్తూ దువా ముగించండి. ఇలాగా సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. దువాలు ఆమోదించబడే వేళలు. దాసుల ప్రార్థనలను అల్లాహ్ ఎల్లవేళలా స్వీకరిస్తూనే ఉంటాడు. అయితే కొన్ని ప్రత్యేక ఘడియల్లో ఆ ప్రార్థనలు మరింత త్వరగా స్వీకరించబడటానికి అవకాశం ఉంటుంది. మొదటిది అజాన్, ఇఖామత్ల మధ్య సమయంలో. రెండోది అల్లాహ్ సన్నిధిలో మోకరిల్లి సజ్దాలో ఉన్న స్థితిలో. మూడోది ఫర్జ్ నమాజ్ తర్వాత ప్రార్థన స్వీకరించబడుతుంది. 4 ఉపన్యాసకుడు వేదిక పైకెక్కి కూర్చున్నప్పటి నుండి జుమా నమాజ్ ముగిసే వరకు మధ్యలోని ఘడియల్లో దువా స్వీకరించబడుతుంది, అంటే 2 ఖుత్బాల మధ్యన. 5ది జుమా రోజు ప్రార్థన స్వీకరించబడే ఘడియ ఒకటి ఉంది. ఆ సమయంలో చేయబడే ప్రార్థన స్వీకరించబడుతుంది. ఉపవాస విరమణ, ఇఫ్తార్ సమయంలో కూడా దువా స్వీకరించబడుతుంది. రంజాన్ నెలలోని ఘనమైన రేయి లైలతుల్ ఖద్ర్లో కూడా దువా స్వీకరించబడుతుంది. రాత్రి ఆఖరి జాము, అంటే తహజ్జుద్ సమయంలో ప్రార్థన స్వీకరించబడుతుంది. ఆ సమయంలో అల్లాహ్ కారుణ్యం మానవుల ప్రార్థనల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వర్షం కురిసేటప్పుడు కూడా దువా స్వీకరించబడుతుంది. మీ దువాల్లో మమ్మల్ని కూడా గుర్తించుకుంటారని ఆశిస్తూ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.